దానికి పిలవటం అప్పుడు బీజేపీ గెలిచేటప్పటికి వైసీపీ బీసీ ఏరియాలో కూడా గెలిచేటప్పటికి కృష్ణయ్య వాళ్ళే అది అనుకున్నాడు పాపం జగన్. మరి మొన్న బీసీలకు అన్ని పదవులు ఇచ్చినా కూడా దెబ్బతిన్నాడు. అలా కృష్ణయ్య నాలుగు రాజ్యసభ సభ్యులు బీసీలకు ఇచ్చింది చరిత్రలో తొలిసారి, అయినా కూడా ఓడిపోయాడు కదా. కాబట్టి ఇంకా రాజకీయం పక్కెళ్ళిపోయింది. అందుకని కృష్ణయ్య కూడా బీజేపీలోకి వెళ్ళి అదేదో తెలంగాణలో పొరపాటున ఏమైనా గబక్కన ముఖ్యమంత్రి పదవి వస్తేమో అన్నటువంటి ఆశలో ఉన్నాడు ఆయన. అట్లా ఒకటి ఇక్కడ పోతుల సునీత గారు చేరడం కానీ, మొన్న నడ్డా గారు జగన్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ, భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా డెవలప్ అవడానికి ఎప్పటి నుంచి గ్యాలం వేస్తుంది నాయకులు కానీ ఎందుకు అనుకోకూడదు? అది ఎప్పటి నుంచో వేసింది. కాకపోతే ఇప్పుడు అది పరిగెడుతున్నప్పుడు మోకాలు తీసుకొచ్చి అడ్డం పెట్టింది కాంగ్రెస్, ఇదే బీజేపీ. నేను చెప్పినట్టు టీడీపీ అడ్డు పెట్టింది. ఇప్పుడు టీడీపీ ఆ కాలు అడ్డం తెస్తే తప్పించి అది పరిగెత్తలేదు. ఇప్పటికి కూడా ఏంటంటే అదేదో మనకి కనుక ఆ సినిమాలో చూపెడతాడు, మంచి సూపర్ స్పీడ్లో పరిగెత్తే మనిషిని ఇట్టగా చొక్కా పట్టుకుని పైకి ఎత్తి నిలబెడతారు. అదేమో పైనకి వెళ్ళి కూడా ఎట్ట కొట్టుకుంటూ ఉంటారు, కింద నేల మీద పెడితే పరిగెత్తగలుగుతారు. నేల మీద పరిగెత్తనేయకుండా అట్ట పైన నుంచోబెట్టింది. దీనికి ఆవేశం ఉంది బీజేపీకి. ఆవేశానికి తగ్గ ప్లాట్ఫామ్ని ఇవ్వకుండా అడ్డుపడుతున్నది అక్కడ టీడీపీ. అంటే మాధవ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా సమీకరణాలు ఏమైనా మారుతున్నాయా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో? చెప్పేది అదే, ఆయన సమీకరణం మారాలంటే ఆయనే పాపం పరిగెడదామని, మంచి కుర్రోడు కాబట్టి స్పీడ్గా పరిగెడతాం. ఆయన అయితే పరిగెడుతున్నారులేండి.